మనం వీఆర్ సాల్వింగ్ క్వశ్చన్ నెంబర్ 5లో ఐసీఐ స్టడీ మెటీరియల్లో క్వశ్చన్ నెంబర్ 5లో సి పాయింట్ డిస్కస్ చేస్తున్నాం. వీడికి ఎక్కడ ఉంది, సీతారామన్ అసోసియేట్స్కి సిక్కింలో ప్లేస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అని ఉంది. అక్కడ ఏంటి, రెస్టారెంట్ చైన్ బిజినెస్ రన్ చేసుకున్నాడు. కంపెనీ పేరు ఏంటి, వెజ్ కిచెన్ అంట. దాని టోటల్ టర్న్ ఓవర్ 73 lakhs. ఇట్ డిసైడ్స్ టు షట్ డౌన్ ద ఫుడ్ చైన్ ఓవింగ్ టు హ్యూజ్ లాసెస్ ఎక్కువ చేయబట్టి షట్ డౌన్ చేసేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ బిజినెస్ బదులు ఇన్స్టెడ్ ఇట్ విల్ స్టార్ట్ ప్రొవైడింగ్ ఇంట్రాస్టేట్స్ ఆర్కిటెక్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు చెప్పు, వాట్ ఆర్ వి డూయింగ్? సిక్కిం అంటే ఏంటి, ఎంఎంటీఎన్ యూఎస్ఎంలో ఉంది. యూఎస్ఎంలో ఉన్నప్పుడు దాని యొక్క అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎంత ఉండాలి, 75 lakhs కన్నా తక్కువ ఉండాలి. సో 75 lakhs కన్నా తక్కువ ఉంది కాబట్టి ఇది కాంపోజిషన్ స్కీమ్ కింద ఎలిజిబులే. ఎప్పుడు రెస్టారెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయి. కాకపోతే ఈ సంవత్సరం వీడు ఏమనుకుంటున్నాడు, దానికన్నా బదులు ఆర్కిటెక్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నట్టు. ఆర్కిటెక్ట్ సర్వీసెస్ అయితే వాడి యొక్క టోటల్ టర్న్ ఓవర్ ఎంత ఉండాలి, 50 lakhs దాటిస్తుంది. కాబట్టి హీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు బి ఏ కాంపోజిషన్ స్కీమ్లో వీడు ఉండడానికి సరిపోడు. సీతారాం అసోసియేట్స్ కెనాట్ అవైల్ కాంపోజిట్ స్కీమ్. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, దీప్తి సర్వీసెస్ ఇన్ ఉత్తరాఖండ్లో ఉంది. ఇది కూడా ఎంఎంటీఎన్ యూఎస్ఎంలోనే ఉంది. ఎక్స్క్లూజివ్లీ ప్రొవైడింగ్ ఇంట్రాస్టేట్ హెయిర్ స్టైల్ సర్వీసెస్ అంటే కంప్లీట్లీ సర్వీసెస్లోనే ఉందనుకో, అప్పుడు ఎంఎంటీఎన్ యూఎస్ఎం చూడడం. దాని యొక్క టోటల్ టర్న్ ఓవర్ కనుక 50 lakhs తక్కువ ఉంటే హీ ఈజ్ ఎలిజిబుల్ టు బి ఏ కాంపోజిట్ సప్లై. సో ఇప్పుడు ఏంటి, ఈ కాంపోజిట్ సప్లైకి ఎలిజిబులా కాదా, ఎలిజిబులే. ఎప్పుడు యాజ్ హీజ్ టోటల్ టర్న్ ఓవర్ డస్ నాట్ ఎక్సీడ్ 50 lakhs. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఎస్, హీ ఈజ్ ఎలిజిబుల్. నెక్స్ట్ పాయింట్ ఏంటి, నెక్స్ట్ will your answer be different if Deepti Services Limited also starts intrastate supply of beauty products అంటే గూడ్స్ని సప్లై చేయడం. అంటే ట్రేడర్ పాయింట్లోకి వస్తుంది. ట్రేడర్ పాయింట్లోకి వస్తే అంటే ఒక సర్వీసు ఒక గూడు అనేది చెయ్యాలి అనుకుంటే కాంబినేషను, అప్పుడు టర్న్ ఓవర్ లిమిట్ ఎంత? నేను ఆ యాంగిల్లో ఆలోచిస్తే ఒక గూడు ఒక ఇది అయితే, ఇప్పుడు ఏదైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందో అప్పుడు ఈ సర్వీసెస్ మీద ఎంత ఉంటుంది లిమిటు, ఈ హెయిర్ స్టైల్ సర్వీసెస్ మీద టోటల్ టర్న్ ఓవర్ మీద 10% ఆర్ 5 lakhs విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. మిగిలింది ఏమవుతుంది, ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ అయితే 1.5 crores వరకు ఇచ్చేస్తారు. సో ఇక్కడ ఏంటి, హెయిర్ స్టైల్ సర్వీసెస్కి అయితే కాంపోజిట్ స్కీము, బ్యూటీ ప్రొడక్ట్స్కి అనేది ఇంకా అంత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి వీ కాంట్ జడ్జ్, వీ విల్ రైట్ ద ప్రొవిజన్ అండ్ విల్ లీవ్ ఇట్ అని నేను అనుకుంటున్నా. చూద్దామా, $50 lakhs దాటలేదట. సో ఆడు 10(2)A కింద ఎగ్జంప్షన్ అదే కాంపోజిషన్ స్కీమ్లోకి వెళ్ళచ్చు. ఆన్సర్ అనేది రిమైన్ సేమ్ అంట. ఎప్పుడు వాడు బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా సప్లై చేస్తాయి అలాంగ్ విత్ హెయిర్ స్టైల్స్ ఇన్ ద కరెంట్ ఫైనాన్షియల్ సిన్స్ ఇట్ ఈస్ ఏ ఫుల్ఫిల్స్ ద కండిషన్స్ లేడ్ డౌన్ ఇన్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ చెప్పి ఇట్ కెన్ అవైల్ ద బెనిఫిట్ ఆఫ్ కాంపోజిషన్ స్కీమ్ టిల్ ద టైమ్ ఇట్స్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఆఫ్ ద కరెంట్ ఇయర్ డస్ నాట్ ఎక్సీడ్ 50 lakhs. సెకండ్ దాన్ని క్లారిటీగా చెప్పలేదు, నేను ఏదైతే చెప్పానో అదే ఆన్సర్ తీసుకో. Let us start with next question number 6. B&D, a partnership firm in Nagpur, Maharashtra. ఈ నాగ్పూర్ అనేది ఎక్కడ ఉంది, మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్ర అనేదిగానే నువ్వు వెంటనే స్టేట్ యూస్ మనం ఏంటి కాంపోజిట్ సప్లైలో ఉన్నాం, కాంపోజిషన్ స్కీమ్లో ఉన్నాం. అందులో ఎంఎంటీఎన్ యూఎస్ఎం. ఎం అంటే ఏంటి, మణిపూరు, మిజోరాం. అందులో మధ్యప్రదేశ్ మహారాష్ట్ర లేదు కాబట్టి విల్ ఇగ్నోర్. దీనికి 1.5 crore ఉంటుంది. ఈజ్ ఏ హోల్సేలర్ ఆఫ్ ట్యాక్సిబుల్ ప్రోడక్ట్ అంట. అంటే ఏంటి, హోల్సేలర్ అంటే ఏంటి, ట్రేడర్. ఈజ్ ఏ ట్రేడర్. ట్యాక్సిబుల్ ప్రోడక్ట్ P అండ్ ప్రోడక్ట్ Q ఎగ్జామ్డ్ బై వే ఆఫ్ నోటిఫికేషన్. ట్యాక్సిబుల్ ప్రోడక్ట్ అనేది P,
exempted product Q. The firm supplies these products only in eastern part of Maharashtra. All the procurements, both goods and service of the firm, are from the suppliers registered under regular scheme. In state of Maharashtra, the firm pays tax under composition scheme. అడేమడిగాడు నిన్ను, compute the GST liability of B&D company for the period April to October under composition scheme. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు కాంపోజిషన్ స్కీమ్లో మాట్లాడమన్నాడు. B&D కంపెనీ హ్యాస్ ఫర్నిష్డ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ ఇచ్చాడు. ట్యాక్సిబుల్, ఇది పి అనేది ట్యాక్సిబుల్, ఇదేమో ఎగ్జెంప్టెడ్. ఇది క్వార్టర్, ఫస్ట్ క్వార్టర్ కింద ఏప్రిల్, మే, జూన్ ఫస్ట్ క్వార్టర్. ఆ తర్వాత జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ సెకండ్ క్వార్టర్, క్వార్టర్ 2, క్వార్టర్ 1. ది ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ ద ఓన్లీ బిల్ బుక్ మెయింటైన్డ్ బై ద ఫర్మ్ షోడ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్. ఏంటంటే ఆ డీటెయిల్స్ ఇవి కింద ఇచ్చిన డీటెయిల్స్. ఫర్దర్ B&D కంపెనీ పెయిడ్ ఫ్రైట్ ఎంత పే చేసిందంట, B&D అని ఒక కంపెనీ ఫ్రైట్ పే చేసిందంట. ఏంది, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక క్షణం చెప్తాను. సరే, ఇక్కడ ఏం చదువుతున్నాం. ఫర్దర్ మిస్టర్ B&D కంపెనీ పెయిడ్ ఫ్రైట్ 1,40,000 ఆఫ్ టు గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ డ్యూరింగ్ ది పీరియడ్ ఏప్రిల్ టు అక్టోబర్. Assume equal amount of freight is paid each month on the 10th day of each month. ఎప్పుడు పే చేస్తారట, 10th day of each monthలో పే చేస్తారట. ఆల్సో assume that goods for which the freight is paid on 10th day of the month are transported between 11th to 20th day of the month. ఏమన్నా అర్థమైందా? మామూలుగా ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఎంత కట్టాడట ఇది ఫ్రైట్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీకి, 1,40,000. అలాగే ఇంకోటి ఏం యూజ్ చేయమంటాడట, 10th day ఆఫ్ ఈచ్ మంత్లో అటు బిల్లు పే చేస్తాడట. ఈజ్ పేడ్ ఈచ్ మంత్ 10th day ఆఫ్ ఈచ్ మంత్. ఈ 10th day అని పే చేసిన బిల్స్ సంబంధించిన ప్రొడక్ట్స్ అనేవి 11th to 20th day ఆఫ్ ద మంత్లో ట్రాన్స్పోర్ట్ చేస్తారట. క్వశ్చన్, ఆల్ ద అబౌవ్ అమౌంట్స్ ఆర్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్సెస్. ట్యాక్స్ కాకుండా 1,40,000. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, స్టార్ట్ చేయాలి క్వశ్చన్. సో ఇక్కడ ఏం అడిగాడు మనల్ని, కంప్యూట్ ద GST లైబిలిటీ ఫర్ పీరియడ్, కంప్యూట్ ద GST లైబిలిటీ ఫర్ ద పీరియడ్ ఏప్రిల్ టు అక్టోబర్ అండర్ ద కాంపోజిషన్ స్కీమ్. అంటే రెగ్యులర్ స్కీమ్లో అడగలేడు, కాంపోజిషన్ స్కీమ్లో ఎంత పే చేయాలని అడిగాడు. ఎక్కడి నుంచి, నార్మల్గా ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు అడిగాడు. ఓకే. క్వశ్చన్లో చూస్తే ఇది ఏప్రిల్ ఫస్ట్ క్వార్టర్, అంటే ఏప్రిల్, మే, జూన్ ఫస్ట్ క్వార్టర్లో నీకు ట్యాక్సిబుల్ గుడ్స్ రెడీగా ఉన్నాయి. ఆ తర్వాత సెప్టెంబర్ కూడా ఉంది. ఆ తర్వాత ఏం కావాలి, సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ మంత్లో ఎన్ని ఉన్నాయో తెలియదు మనకి. ఇప్పుడు నార్మల్గా ఏం తెలుసు మనకి, ట్యాక్స్ లయబిలిటీ ట్రేడర్ మీద 1% అంటే 1% ఇంటూ 1% కడితే అయిపోద్ది. కానీ అక్టోబర్ మంత్లో తెలియదు. అక్టోబర్ వీళ్ళు చూడు, ఇది ఫస్ట్ క్వార్టర్లో ఎంత ఈ టోటల్, $60 lakhs ప్లస్ 17,65,000 ఎంత వచ్చింది, 77,65,000. ఓకే. అలాగే 50 lakhs ప్లస్ 17 lakhs ఎంత వచ్చింది, 67 lakhs వచ్చింది. ఈ రెండు కలిపితే ప్లస్ 77,65,000 ఎంత వచ్చింది, ఇక్కడికి టోటల్ 14,46,500 వచ్చింది. అంటే ఏంటి, 1,50,00,000 దాటలేదు కదా. అంటే మనం అప్పుడు కాంపోజిషన్ స్కీమ్లో చేయొచ్చు. సో ఎంత, ట్యాక్సిబుల్ గూడ్స్ మీద మాత్రమే మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి పి అనేది ట్యాక్సిబుల్ కాబట్టి దాని మీద 1% ఎంత అవుతుంది, 60 lakhs మీద 1% ఎంత, 60,000 కడతాను. దీని మీద ఎంత కడతా, 50 lakhs ఇంటూ 1% ఎంత, 50,000. అంటే ఇది డివైడ్ చేసుకుంటాడు CGST SGSTs కింద. చూడు ఇందులో చూసాడు, మొత్తం ఫస్ట్ క్వార్టర్కి ఎంత పే చేయాలి, 60. ఫస్ట్ క్వార్టర్లో 60 lakhs, దాని తర్వాత ఇది 50 lakhs మీద
1% అంటే ఎంత 60,000 మళ్ళీ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ కింద విడగొట్టాడంటే హాఫ్ ఆఫ్ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఈ రెండు 50,000 హాఫ్ ఆఫ్ చేశాడు. ఓకే, ఆ నెక్స్ట్ ఏంటి అక్టోబర్ వరకు నెక్స్ట్ వచ్చిన టర్న్ ఓవర్ సి 2,03,000, 1,38,000, 1,06,250 ఇక్కడ వరకు యాడ్ చేస్తే ఎంత వచ్చింది టోటల్ 2,03,000, 1,38,250, 106,250 ఎంత వచ్చింది 44,75,100 వచ్చింది ప్లస్ 4,47,500 ప్లస్ ఈ 5 కలిపి 14,46,500 ఎంత వచ్చింది 1,89,000. ఓహో మారిపోతుంది కదా, అంటే ఏదో తప్పు చేశానా 2,03,000 ప్లస్ 138,250 1,38,250 ప్లస్ 106,250 ఎంత వచ్చింది 40. ఇవన్నీ యాడ్ చేస్తే 1,14,91,025 2,500 ఎంత వచ్చిందిరా. ఇది రాయడం సరిగ్గా రాయట్లేదు. 1,49 lakhs. ఇప్పుడు ఈ పైన 92,500 యాడ్ చేసాం అనుకో ఎంత అవుతుంది, ఇట్ విల్ క్రాస్ 1.5 CR దాటేస్తుంది ఈ కింద యాడ్ చేస్తే. అంటే మనం ఈ పాయింట్ వరకే అంటే 2 అక్టోబర్ వరకే మనం కాంపోజిషన్ స్కీమ్లో ఉండగలం. ఓకే, అంటే ఈ తర్వాత మనం కాంపోజిషన్ స్కీమ్లో ఉండలేం. అండ్ ఏం అడిగాడు, కాంపోజిట్ స్కీమ్లో నువ్వే ట్యాక్స్ ఎంతకి పే చేస్తావని అడిగాడు. సో మనం ఏం చేయాలి, ఇక్కడ వరకు టర్న్ ఓవర్ మాత్రమే తీసుకుంటే, ఇక్కడ వరకు టర్న్ ఓవర్ తీసుకుంటే ఇది. సో ఇంకోటి ఏంటి, ఇప్పుడు ట్యాక్సిబుల్ ట్యాక్స్ అనేది ట్యాక్సిబుల్ ఐటమ్స్ మీద, పి అనేది ట్యాక్సిబుల్ ఐటమ్. సో వీటిలన్నింటి మీద 1% యాడ్ చేసుకుంటాను. సో ఎంత 2 lakhs ప్లస్ 1,36,000 ప్లస్ 67,000 ఎంత వచ్చింది 4,03,000. 4,03,000 ఇంటూ 1% ఎంత, ఇంటూ 1% ఎంత 4,030 ఎంత వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ 4,030 ఈ క్వార్టర్ ఎప్పటి నుంచి ఎప్పుడు క్వార్టర్ ఇది, సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ క్వార్టర్, అక్టోబర్ నుంచి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ క్వార్టర్. అందులో మనం ఎప్పటి వరకు చూస్తాం, ఓన్లీ అప్ టు ఫస్ట్ ఇది 2 అక్టోబర్ వరకు. దీని మీద వచ్చింది 4,03,000, దాని మీద 1% అంటే ఎంత, ఇంటూ 1% అంటే 4,030. ఈ 4,030ని ఇద్దరికి డివైడ్ చేస్తాం, సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరికి. ఓకే గుడ్, ఇక్కడ వరకు క్లియర్ కదా. ఇక్కడ తర్వాత ఏమన్నాడు, ఇప్పుడు గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీకి ఫస్ట్ ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఎన్ని మంత్స్, 7 months. 7 months అయితే ఫస్ట్ క్వార్టర్ ఎంత మొత్తం 1,40,000. చూడు 1,40,000 అనేది గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీకి ఫ్రైట్ పే చేసావు. అంటే ఫస్ట్ క్వార్టర్లో ఎంత 3/7 అంటే ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ 7 months కాబట్టి 7 monthsకి ఎంత ఇచ్చింది 1,40,000 ఇంటూ 3/7 ఎంత 60,000 ఫస్ట్ క్వార్టర్లో. ఇది ఫస్ట్ క్వార్టర్కి. ఈ 60,000 మీద అంతేనా, నేను మిస్ అయ్యాను, 1,40,000 ఇంటూ 3/7 60,000 మీద 2.5% ఫస్ట్ క్వార్టర్కి. ఆ తర్వాత సెకండ్ క్వార్టర్ కూడా మళ్ళీ 3 months ఉంటాయి కాబట్టి 60,000. ఆ తర్వాత థర్డ్ క్వార్టర్లో మనం ఏం చేస్తాం, 2 అక్టోబర్ బిల్ ఎప్పుడైతే పే చేస్తావట, పెయిడ్ ఆన్ 10th of each month. 10th of each month అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాం 2 అక్టోబర్లో క్లోజ్ చేసేసాం, అంటే 10th అక్టోబర్కి ఇంకా వెళ్ళదు కాబట్టి ఇక్కడ మనకు కాంపోజిషన్ జిఎస్టీ ఫ్రైట్ రాదు. అయితే ఈ 60,000 అనేది టోటల్ 1,40,000 ఇయర్కి అయితే 7 monthsకి అయితే 3 monthsకి ఇంత అవుతుంది. ఈ 60,000 మీద నువ్వు ఎంత పే చేస్తావు జిఎస్టీ, అసలు గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ మీద రివర్స్ ఛార్జ్ మెకానిజంకి అప్లికబుల్ అవుద్ది. ఓకే, ఎందుకు, ఒక ఫర్మ్ వాళ్ళు రివర్స్ ఛార్జ్ మెకానిజం ఆఫ్ చేసుకున్నప్పుడు 5% ఎంత
ఏదైతే కంపెనీ జీటీఏ దగ్గర నుంచి సర్వీసెస్ తీసుకుందో దానికి ఇప్పుడు సప్లై రావడం జీటీఏ, కానీ జీటీఏ పే చేయకుండా దాని రెసిపియంట్ పే చేయాలి. అంటే మన కంపెనీ ఎంత పే చేయాలి? ఇప్పుడు వీడికి కాంపోజిట్ సప్లై కింద ఇచ్చారు చూడు, గూడ్స్ బై జీటీఏ 2.5% ఈచ్. ద రేట్ ఆఫ్ సీజీఎస్టీ అండ్ జెస్టీటీ ఫర్ సర్వీస్ ట్రాన్స్పోర్టేషన్ ఎంత ఇచ్చాడు? 2.5% ఇచ్చాడు. అంటే ఇంటూ 2.5% ఇంటూ 2.5% అంటే 60,000 ఇంటూ 2.5% గివ్స్ యూ 1500. ఓకే, ఇదన్నమాట. ఫస్ట్ క్వార్టర్లో 2.5% ఏమో సీజీఎస్టీ, 2.5% ఏమో ఎస్జీఎస్టీ. అంటే మొత్తం ఇద్దరికి కలిపి 2.5%. అంటే 60,000 డివైడ్ ఇంటూ 5% డివైడెడ్ బై 2, 3,000 సరిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం? ఇంకేముంది, మొత్తం క్వార్టర్లీ పే చేయాల్సిన ట్యాక్సెస్ అన్నీ కలుపుతాం. ఇవన్నీ కలిపితే ఎంత వచ్చింది? సీజీఎస్టీ సపరేట్గా చేసాం, ఎస్జీఎస్టీ సపరేట్గా చేసాం. అంటే ఇది సీజీఎస్టీ, ఇది సీజీఎస్టీ. వెయిట్, సీజీఎస్టీ 31,500. అలాగే సీజీఎస్టీ 26,500. సో అలా అనమాట. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది ఇక్కడ? 4030. అది ఈ క్వార్టర్లో మనం పే చేసింది. అంటే డివైడ్ బై 2, సీజీఎస్టీ ఎస్జీఎస్టీకి ఇంత. నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు? ద సీజీఎస్టీ లైబిలిటీ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 1 అక్టోబర్. 1 అక్టోబర్లో ఎంత? ఫ్రమ్ 1 ఏప్రిల్ నుంచి 2 అక్టోబర్ వరకు ఎంత అంటే ఇవన్నీ కలిపేసాడు. 31,500. ఓహో, సీజీఎస్టీ లైబిలిటీయా? ఏముంది సీజీఎస్టీ లైబిలిటీ ఒకటే. 31,500, 26,500, 201050 అవన్నీ యాడ్ చేసేట్టు తెచ్చాడు. ఇది ఎంత? ఓకే, అది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్. Shubhlakshmi Foods engaged in supplying Shubhlakshmi Foods is engaged in supplying a restaurant service in Maharashtra in the financial year 21-22. It had a turnover of 140 lakh from restaurant service. Further, it had earned the bank interest and that 20 lakhs from the fixed deposits in the said financial year. You are required to advise Shubhlakshmi whether it is eligible for the composition scheme under the... ఓకే, ఇక్కడ పాయింట్ ఏంటి? శుభలక్ష్మి అనేది ఒక రెస్టారెంట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ టర్నోవర్ అంతా 140 lakhs. ఇప్పుడు ఈవిడ బ్యాంక్ ఇంట్రెస్ట్ ద్వారా 20 lakhs సంపాదించింది. ఇప్పుడు బ్యాంక్ ఇంట్రెస్ట్ అనేది టర్నోవర్లో తీసుకుంటామా? ఏ ఇంట్రెస్ట్లో కూడా టర్నోవర్లో రావు. ఏ ఇంట్రెస్ట్లో? ఇంట్రెస్ట్. సో ఇప్పుడు మన టర్నోవర్ ఎంత ఉంది? 140 lakhs. అది రెస్టారెంట్ సర్వీస్ కాబట్టి 1.5 lakhs వరకు మనం ఓకే ఉంది. సో అది 1.5 lakhs దాటలేదు కాబట్టి ఈజ్ షీ ఎలిజిబుల్ ఫర్ కాంపోజిట్ స్కీమ్? ఎస్, షీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ కాంపోజిట్ స్కీమ్. నెక్స్ట్ ఆన్సర్. ఫర్దర్ అసెసింగ్ దట్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2023 నెక్స్ట్ ఇయర్లో ఇట్స్ టర్న్ ఓవర్ 130 lakhs అయిందట. ఓకే, ఫ్రమ్ రెస్టారెంట్ సర్వీస్ అండ్ 10 lakhs ఫ్రమ్ ద సప్లై ఆఫ్ ఫార్మ్ లేబర్ ఇన్ మహారాష్ట్ర. నార్మల్గా సప్లై ఆఫ్ ఫార్మ్ లేబర్ అన్నది ఏంటంటే ఎగ్జంప్టెడ్ సర్వీస్. బట్ అగ్రిగేటెడ్ టర్న్ ఓవర్లో ఎగ్జంప్టెడ్ సర్వీస్ యొక్క టర్న్ ఓవర్ ఇంక్లూడ్ అవుద్ది. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఎగ్జంప్టెడ్ వీ విల్ యాడ్ ఇట్ ఇన్ ద టర్న్ ఓవర్. అంటే 130 + 10 lakhs. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు? ఇట్ హ్యాడ్ ఆల్సో ఎర్న్డ్ ద బ్యాంక్ ఇంట్రెస్ట్ ఎంత? 30 lakhs ఫ్రమ్ ద ఫిక్స్డ్ డిపాజిట్స్. బ్యాంక్ ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవ్వదు. సో ఇప్పుడు ఎంత ఉంది? మళ్ళీ ఇప్పుడు కూడా 140 lakhs ఉంది. 140 lakhs అంటే 150 lakhs దాటలేదు కాబట్టి ఇట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఏంటి? కాంపోజిషన్ స్కీమ్. సో రెండిట్లో ఆన్సర్ ఏమైంది? కాంపోజిషన్ స్కీమ్కి ఎలిజిబులే. ఇన్ ద గివెన్ కేస్ ద అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఆఫ్ ఎంతట? 140 lakhs అట. ఇట్ ఈజ్ ఎలిజిబుల్ టు ఆప్ట్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు? ఇప్పుడు దీని మీద ట్యాక్స్ ఎంత పే చేస్తావు? రెస్టారెంట్ సర్వీసెస్ మీద 2.5% కాబట్టి 5% పే చేయలేడు. నెక్స్ట్ ఏముంది?
అంతే కదా, ఇంకేముంది అందులో ఆన్సర్. ఫస్ట్ ఇంటూ 140 lakhs ఇంటూ రెండింటిలో ఒకటే ఆన్సర్ వస్తుంది. 140 lakhs ఇంటూ 5% 1,40,000 అట. అంతేనా? అంతే కదా. 140 lakhs ఇంటూ 5% 7 lakhs. 7 lakhs ఇస్ ద ఆన్సర్. అంటే CGSTది SGSTది కాంబినేషన్. ఓకే, దిస్ క్వశ్చన్ ఇస్ డన్. For 8, Bansal Chandikok started partnership firm of chartered accountants. Chartered accountants firm start చేసుకుంటే services in Jaipur, Rajasthan. జైపూర్ రాజస్థాన్ అంటే MMTN యూసామ్ కాదు, 1.5 ఎంత 50 lakhs కదా సర్వీసెస్ అయితే. ఓకే. The firm specializes in providing audit services to banks in Rajasthan. It provided the following details of its turnover. It crossed the threshold limit of 20 lakhs in Augustలో దాటేసాడు. April, May, June తర్వాత July, Augustలో దాటాడు. And the Bansal Chandikok wishes to opt to pay tax at concessional rate under section 10(2)(a) అంటే ఏంటి, సర్వీసెస్కి కింద రిజిస్టర్ అవుదాం అనుకుంటున్నాడు. ఎగ్జామిన్ వెదర్ ద ఫర్మ్ ఈజ్ ఎలిజిబుల్ టు ఆప్ట్ ఫర్ ది స్కీమ్ ఇన్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఫెస్ దట్ డిటర్మైన్ ద ట్యాక్స్ పేయబుల్ బై ద క్వార్టర్ వైజ్ ట్యాక్స్ ఎంత పే చేయాలి. ఫస్ట్ ఏంటి, సర్వీసెస్ ప్రొవైడ్ చేసేవాడికైతే కాంపోజిషన్ స్కీమ్ ఎప్పుడు అప్ టు 50 lakhs. ఫస్ట్ ఇయర్లో టర్న్ ఓవర్ ఎంత, ఇది ఫస్ట్ క్వార్టర్లో 10 lakhs. 10 lakhs అంటే రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేయించుకోవాలి, మోర్ దాన్ సర్వీసెస్కి అయితే మ్యాక్సిమం లిమిట్ ఎంత 20 lakhs. అది కూడా MMTN అయితే 10 lakhs. ఇది MMTNకి సంబంధించినడా. MMTN అంటే మణిపూర్, మిజోరాము ఇద్దరు ఉన్నారు. తెలంగాణ MMTN అంటే నాగాలాండా. ఏమో కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. 1 second, let me check. MMTN మణిపూర్, మిజోరాం, త్రిపుర, నాగాలాండ్ ఇలా సంబంధించింది కాదు కాబట్టి ఇప్పుడు ఎంత ఇప్పుడు 20 lakhs అంటే బేసిక్ ఎగ్జిబిషన్ ఇంకా 10 lakhs దాటలేదు కాబట్టి రిజిస్ట్రేషన్ అక్కడ ఫస్ట్ క్వార్టర్లో ట్యాక్స్ పేబిలిటీ ఈజ్ 0. ఆ తర్వాత ఇప్పుడు ఉంది జూలై నుంచి సెప్టెంబర్ అంటే జూలై నుంచి సెప్టెంబర్కి 20 lakhs అయింది. అంటే ఇప్పుడు టోటల్ టర్న్ ఓవర్ ఎంత అయింది, 30 lakhs అయింది. ఆల్రెడీ ఫస్ట్ క్వార్టర్లో 10 lakhs ప్లస్ 20 అంటే 30 lakhs. 30 lakhs అంటే ఏంటి, 20 lakhs ఎప్పుడైతే దాటిందో అప్పుడు ఆర్డర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇదేంటి, కాంపోజిషన్ స్కీమ్లో రిజిస్టర్ అవుదాం అనుకుంటున్నాడు. సో ఇప్పుడు ఏం కాంపోజిషన్ స్కీమ్ ఏం చెప్పింది, ఎప్పుడైతే నువ్వు రిజిస్టర్ అవ్వాల్సి వచ్చిందో అప్పటి నుంచి ఆ డేకి ఉన్న రిజిస్ట్రేషన్ అవ్వాల్సి వచ్చిన దానికి బేసిక్ ఎగ్జామ్షన్ తీసే. అంటే ఏంది, రిజిస్ట్రేషన్ 30 lakhs టోటల్. ఆ 30 lakhs నుంచి ఏం చేయాలి, ఏదైతే రిజిస్ట్రేషన్ వరకు ఏదైతే ఉందో ఫస్ట్ డే నుంచి రిజిస్ట్రేషన్ వరకు ఎంత అవుతుందో అది అంతా మైనస్ చేసేయాలి. అంటే 20 lakhs మైనస్ చేసేస్తారు. అంటే సింపుల్ రా, మొత్తం టర్న్ ఓవర్ 30 lakhs, అందులోంచి రిజిస్ట్రేషన్కి ఒక బార్డర్ ఉంది ఎంత, 20 lakhs దాటితే అంట. ఆ 20 lakhs మైనస్ చేసే అంటే 10 lakhs. ఈ 10 lakhs మీద ఏంటి, సర్వీసెస్ మీద పడేది ఎంత, 6%. CGST SGST రెండు కలిపితే ఇంటూ 6% అంటే ఎంత వచ్చింది, 60,000. అంటే CGSTకి ఏమో 30,000, SGSTకి ఏమో 30,000. అంతే ఆన్సర్. ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో నిల్లు. ఇట్ హ్యాస్ టు ఆప్ట్ కాంపోజిట్ స్కీమ్ అండర్ సెక్షన్ 10(2)(a). ఫస్ట్ క్వార్టర్లో నాట్ ఎట్ ఎక్సీడెడ్ థ్రెషోల్డ్ లిమిట్ కాబట్టి ఏం పే చేయగల, సెకండ్ క్వార్టర్లో పే చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కడ ఉన్నాం, క్వశ్చన్ నెంబర్ 9. మిస్టర్ ప్రేమ్ ఈజ్ రన్నింగ్ ఏ రెస్టారెంట్ ఇన్ న్యూఢిల్లీ. ఓకే, రన్ చేసుకో. ఓకే, ఫైనాన్షియల్ ఇయర్ ఇచ్చాడు, దాని అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఇచ్చాడు 120 lakhs అట. రెస్టారెంట్ సర్వీసెస్ మీద 120 lakhs వచ్చింది. నెక్స్ట్ ఇయర్లో వాడు ఏమనుకుంటున్నాడంటే అపార్ట్ ఫ్రమ్ రెస్టారెంట్ సర్వీస్ ఆల్సో వాంట్స్ టు ప్రొవైడ్ ఫుడ్ డెలివరీ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాడు. అది కూడా ఒక విధమైన సర్వీసే. ఈ ఎస్టిమేటెడ్ ద టర్న్ ఓవర్ ఎంత, 5 lakhs. ఎప్పుడు కూడా కాంపోజిట్స్ అప్లై చేసాడు. ప్రీవియస్ ఇయర్లో టర్న్ ఓవర్ దాటితే ఆడు ఈ ఇయర్లో కాంపోజిషన్ స్కీమ్కి ఇన్ఎలిజిబుల్. ఇప్పుడు ఫుడ్ రెస్టారెంట్ సర్వీసెస్ మీద ఎంత ఉంది, 1.5 lakhs. అయితే 1.5 lakhs
ఆ తర్వాత దాంతోపాటు ఇంకా సర్వీసెస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తే సెక్షన్ 10(1) కింద ప్రొవైడ్ చేయొచ్చు. కాకపోతే 10% ఆఫ్ ద టోటల్ టర్న్ ఓవర్ ఆర్ 5 lakhs విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ క్రాస్ అవ్వకూడదు. ఇప్పుడు టోటల్ టర్న్ ఓవర్ ఎంత 120 lakhs, 120 lakhs ఇంటూ 10% ఎంత 12 lakhs ఆర్ 5 lakhs విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అంటే 12 lakhs వరకు వాడు ప్రొవైడ్ చేయొచ్చు అదర్ సర్వీసెస్. కానీ ఇక్కడ ఎంత ప్రొవైడ్ చేస్తున్నాడు, 5 lakhs ప్రొవైడ్ చేస్తున్నాడు. సో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ కాంపోజిట్ స్కీమ్ అంతే. ఏం చెప్తున్నాడు, టోటల్ టర్న్ ఓవర్ గురించి మాట్లాడాడు ఇక్కడ. ఈ డిడ్ నాట్ ఎక్సీడ్ అవ్వలేదట. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, ఇదే చెప్పాడు, యాజ్ ఇట్ డస్ నాట్ ఎక్సీడ్ 12 lakhs ఇట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ద స్కీమ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ఈ క్వశ్చన్తో నేను కొత్త కాన్సెప్ట్ని నేను మిస్ అయిపోయాను అన్నమాట. ఏంటంటే సరిగ్గా చదివేటప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ దీన్ని చెప్పాలనుకున్న పాయింట్ అంటే, ఇక్కడ 1% మ్యానుఫ్యాక్చరర్ అయితే 1% ట్యాక్సిబుల్ టర్న్ ఓవర్ అయినా 1%, ఇది ట్రేడర్ అయినా సరే 1% అన్నాను. కాకపోతే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఉంది. ఏంటి, మ్యానుఫ్యాక్చర్ అయితే టోటల్ టర్న్ ఓవర్ మీద పే చేయాలి 1%, అదే ట్రేడర్ అయితే ఆన్ ట్యాక్సిబుల్ టర్న్ ఓవర్ మీద మాత్రమే పే చేయాలి. అర్థమైంది కదా. ఇప్పుడు P అండ్ Q అనే 2 ఐటమ్స్ ఉన్నాయి, ఇది ట్యాక్సిబుల్, ఇది ఎగ్జెంప్టెడ్ అనుకో. మ్యానుఫ్యాక్చరర్కి అయితే ఇప్పుడు 100 అనుకో ఎగ్జెంప్టెడ్ గూడ్స్, 200 మీద ట్యాక్స్ పే చేయాలి. అదే ట్రేడర్ అనుకోండి, ఓన్లీ ట్యాక్సిబుల్ మీద దీని మీద మాత్రమే పే చేస్తాడు ట్యాక్స్ 1%. మ్యానుఫ్యాక్చర్ అయితే దీని మీద పే చేయాలి ఇంటూ 1%. ఓకే, యూ గాట్ ఇట్. థ్యాంక్స్. విత్ దిస్ క్వశ్చన్ వీ లెర్న్డ్ దట్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఒక ట్యాక్సిబుల్ టర్న్ ఓవర్ ఉంటుంది, ఒక ఎగ్జెంప్టెడ్ గూడ్స్ ఉంటుంది. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్ అయితే ట్యాక్స్ ఎంత పే చేస్తావు, ఆ తర్వాత ఇంకోటి ఏంటి, ఎగ్జెంప్టెడ్ అయితే ట్రేడర్ అయితే ఎంత పే చేస్తావు. ఇక్కడ చూడు, హేరాలాల్ సన్స్ రిజిస్టర్డ్ ఇన్ కర్ణాటక హ్యాస్ ఆప్టెడ్ అవైల్ ద బెనిఫిట్ ఆఫ్ కాంపోజిషన్ స్కీమ్. ఓకే, ఇట్ హ్యాస్ ఫర్నిష్డ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ ఫర్ ద క్వార్టర్ ఎండెడ్. ట్యాక్సిబుల్ టర్న్ ఓవర్ ఇచ్చాడు, ఎగ్జెంప్టెడ్ టర్న్ ఓవర్ ఇచ్చాడు. యూజింగ్ ద అబవ్ ఇన్ఫర్మేషన్ క్యాలిక్యులేట్ ద ట్యాక్స్ టు బి పేడ్ బై ద ఫర్మ్ ఫర్ క్వార్టర్ ఎండెడ్. ఏం చెప్పిన, హేరాలాల్ అండ్ సన్స్ ఈజ్ మ్యానుఫ్యాక్చరర్ అట. మ్యానుఫ్యాక్చరర్ అయితే ఏంటి, టోటల్ టర్న్ ఓవర్ మీద అంటే 32 lakhs మీద 1% ఎంత, 32 lakhs ఇంటూ 1% ఎంత, 32,000. ఓకే, నెక్స్ట్ ఒకవేళ నువ్వు ట్రేడర్ అయితే ట్యాక్సిబుల్ గుడ్స్ మీద కొట్టు, ఎంత ట్యాక్సిబుల్ 15,000 ఇంటూ 1% ఎంత, 15,000 ఇంటూ 1% గివ్స్ యూ 15 lakhs ఇంటూ 1% గివ్స్ యూ 15,000. అంటే ఇద్దరికి CGSTకి ఏమో 7,500, SGSTకి 7,500. ఓకే, డన్. MN Limited హ్యాస్ 2 రిజిస్టర్డ్ ప్లేసెస్ ఆఫ్ బిజినెస్ అట. 2 places ఆఫ్ బిజినెస్ ఉన్నాయట. ఒకటి హర్యానా, ఇట్స్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఈజ్ 62 lakhs. ఇట్ విషెస్ టు ఆప్ట్ ఫర్ కాంపోజిషన్ లెవీ. ఏంది దీని బిజినెస్, 2 బిజినెస్లు ఉన్నాయట హర్యానాలో. సెక్షన్ 10 ఫర్ one of the place of business in the financial year and wants to continue registration with the regular scheme. ఓకే, ఒకటేమో కాంపోజిషన్ స్కీమ్ మీద కావాలట, ఇంకోటేమో రెగ్యులర్ స్కీమ్ ప్రకారం కావాలట. బోత్ ద ప్లేసెస్ ఆఫ్ బిజినెస్ ఆర్ హ్యావింగ్ సేమ్ పర్మనెంట్, ఒకటే పాన్ అకౌంట్ నెంబర్ ఉందంట. కెన్ MN Limited డూ సో, ఎక్స్ప్లెయిన్ విత్ రీజన్. కాంపోజిషన్ స్కీమ్ అనేది పాన్ ఇండియా బేసిస్, ఒక చోట ఒకలాగా ఒక చోట ఒకలాగా కాదు. ఒక ప్యాన్కి ఏదో ఒకటే స్కీమ్లోకి వెళ్ళాలి, రెండిట్లోకి వెళ్ళడానికి లేదు ఆప్షన్. 12th ఆన్సర్ చూడు, వేర్ మోర్ దెన్ 1 రిజిస్టర్డ్ పర్సన్స్ హ్యావింగ్ ద సేమ్ పాన్ ద రిజిస్టర్డ్ పర్సన్ షాల్ నాట్ బి ఎలిజిబుల్ టు ఆప్ట్ composition scheme unless such a registered person opt to pay tax under composition scheme. In the given case, 2 places of business under the same PAN cannot opt for composition scheme for only one of the places of business and pay tax under the regular scheme. అంటే therefore MN Limited cannot opt the composition levy and pay the tax under regular scheme. ఒకటేమో ఇలాగ ఒకటేమో అలా చేయలేవు, పాసిబుల్ కాదు. ఒక ప్యాన్కి ఏదో ఒకటే తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది స్టడీ మెటీరియల్లో 12th క్వశ్చన్ కంప్లీటెడ్. నెక్స్ట్ 13th క్వశ్చన్, రణ్వీర్ ఇండస్ట్రీస్ రిజిస్టర్డ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ మేకింగ్ ఇంటర్ స్టేట్ సప్లైస్ చేస్తున్నాడట. అటు కాంపోజిషన్స్కి ఎలిజిబుల్ అవుతాడా, అవ్వడం.
of ready-made, the aggregate turnover of industries and that trader 70 lakhs. It has opted for composition levy for the financial year April to June. The proper officer has levied penalty for wrong leveling the scheme on Ranveer Industries in addition to the tax payable by it. Has levied penalty for wrong leveling the scheme on Ranveer Industries in addition to the tax payable by it. ఏం చెప్తున్నాడు ఇది? ఈడి టర్న్ ఓవర్ 1.5 lakhs ఎక్సీడ్ అవ్వలేదు. అది ఇంటర్ ఏంది షల్ నాట్ బి ఎలిజిబుల్ టు ఆప్ట్ ఫర్ కంపోజిషన్ స్కీమ్. ఇన్ కేస్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అయితే వాట్ టర్న్ ఓవర్ 75 lakhs. ఓకే. However, he shall not be eligible to composition if inter alia he is engaged in making interstate supplies అయితే వాడు ఇన్ఎలిజిబుల్. రణ్వీర్ అనేవాడు ఏం చేసాడట, ఇంటర్స్టేట్ సప్లై చేశాడు కాబట్టి హీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్. Further, if the proper officer has the reasons to believe the taxable person has paid tax under the composition scheme despite not being eligible, such a person shall be in addition to any tax payable by be liable to penalty of the provisions of the mutatis mutandis. Thus, the action taken by the officer for levying a penalty of wrong leveling the composition is valid. ఇక్కడ ఏం చెప్తున్నాడు, అది ఇంట్రెస్టెడ్ సప్లైస్ చేశాడు కాబట్టి అది ఇన్ఎలిజిబుల్. ప్రాపర్ ఆఫీసర్ అడిగి ఏం చేశాడు, పెనాల్టీ పే చేశాడు. ప్రాపర్ ఆఫీసర్ పే చేసిన పని రైటా రాంగ్ అని అడుగుతున్నాడు. నువ్వు అప్పుడన్నా ఇన్ఎలిజిబుల్గా ఉండి నువ్వు కాంపోజిషన్ స్కీమ్ ప్రకారం తక్కువ ట్యాక్స్ పే చేస్తే గవర్నమెంట్ లాస్ కదా. సో ప్రాపర్ ఆఫీసర్ ఏం చేస్తాడు, పెనాల్టీ లివ్ చేయడం కరెక్టే. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్, 14th question. Mr. S doing business in the state of Kerala commenced its business in the month of April and provides the following further information. His intrastate turnover ఇచ్చాడు 2 quartersకి 20 lakhs 100 lakhs అంటే రెండిట్లు కలిపి ఏంటి ఇది బిజినెస్. డూయింగ్ బిజినెస్ స్టేట్ టర్నోవర్ ఆఫ్ 2 quarters. ఏ బిజినెస్ అది? డూయింగ్ బిజినెస్ ట్రేడర్ అయి ఉంటాడు. ట్రేడర్కి అయితే 1.5 lakhs. నశించు వారికి Let's start with the next question. Question number 14. Mr. S doing the business of state of Kerala commenced business. కేరళ బిజినెస్ చేస్తున్నాడు. కేరళకి ఏమైనా స్పెసిఫిక్గా చెప్పాడో లేదు కాబట్టి 1.5 lakhs. ఇంట్రాస్టేట్ సప్లైస్ అట 2 quartersలో టర్నోవర్ ఇచ్చాడు 20 lakhs 100 lakhs. వీడు 1.5 దాటలేదు కాబట్టి ఇది ఎలిజిబులా ఇన్ఎలిజిబులా? ఎలిజిబులే. ఒకవేళ కింద ఆన్సర్ ఏం చెప్తున్నాడు, వాడు కనుక మ్యానుఫ్యాక్చరర్ అయితే సిన్స్ ద ప్రోడక్ట్ ఓకే ఇన్ ఈచ్ ఆఫ్ ద క్వార్టర్స్ ఎగ్జామ్ సప్లై మేడ్ బై హిమ్ వాజ్ 25% ఆఫ్ ద టోటల్ టర్నోవర్ ఆఫ్ ద సెట్ క్వార్టర్. ఎగ్జామ్టెడ్ సప్లై అనేది 25% ఆఫ్ ద టోటల్ టర్నోవర్ అయితే. సిన్స్ ద ప్రోడక్ట్ సప్లైడ్ బై హిమ్ వాజ్ ఎలిజిబుల్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్, హీ ఆప్టెడ్ ఫర్ రిజిస్ట్రేషన్ అండర్ కాంపోజిషన్ స్కీమ్. యూ ఆర్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద ట్యాక్స్ పేడ్ బై యష్. ఈ యష్ ట్యాక్స్ ఎంత పే చేయాలి? ఒకవేళ వాడు మ్యానుఫ్యాక్చర్ అయితే ఎంత పే చేస్తాడు? 1% ఆఫ్ ద టోటల్ టర్నోవర్. 1% ఆఫ్ ద టోటల్ టర్నోవర్ అంటే ఎగ్జామ్టెడ్ 2 కలిపి వస్తుంది. అంటే 20 + 100 120. 120 into 10%, 1%. మ్యానుఫ్యాక్చరర్స్ ఏం చెప్తున్నాడు, మ్యానుఫ్యాక్చరర్స్ 1% అంటే సిజిఎస్టీ ఎస్జిఎస్టీ యూటీజిఎస్టీ ఆఫ్ ద టర్నోవర్ ఆఫ్ ద స్టేట్. టర్నోవర్ ప్రయర్ గెట్టింగ్ ఎంతట 100 lakhs. వాడు ఏమైనా స్పెసిఫిక్ క్వార్టర్కి అడిగాడా? ఏం చేసాడు? టర్నోవర్ ప్రయర్ టు గెట్టింగ్ రిజిస్ట్రేషన్ విల్ నాట్ బీ కన్సిడర్డ్ ఫర్ డిటర్మైనింగ్ ద టర్నోవర్ ఇన్ ఏ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ. టర్నోవర్ గెట్టింగ్ ప్రయర్ టు గెట్టింగ్ రిజిస్టర్డ్ అంతేగా? అవును. ఇక్కడ ఎంత చెప్పాడు? 1% ఆఫ్ ద టోటల్ టర్నోవర్ ఆఫ్ ద యూనియన్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ. ఇప్పుడు ట్రేడర్ అయితే ఇంత 1% ఆఫ్ ద టోటల్ టర్నోవర్ ఆఫ్ ద ట్యాక్సిబుల్ సప్లైస్. ఓకే. ఇఫ్ యష్ ఈజ్ ఎ మ్యానుఫ్యాక్చరర్ అయితే ఓకే 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 గాట్ ఇట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎంత చెప్పాగా ఇది ఆడిది ఈ పాయింట్ హైలైట్ చేస్తున్నాడు. టర్నోవర్ ప్రియర్ గట్టింగ్ రిజిస్టర్డ్ విల్ నాట్ బీ కన్సిడర్డ్ ఫర్ డిటర్మైనింగ్ ద
టర్న్ ఓవర్ అంటే దాని అర్థం ఏంటి? మొత్తం ఏం ప్రొవైడ్ చేస్తున్నాడు మనోడు? కమెన్స్డ్ హిస్ బిజినెస్ అట. ఇప్పుడు సర్వీసెస్ కనుకో మినిమం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటే ఒక స్పెసిఫైడ్ ప్లేసెస్లో ఈదర్ ఏంటి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే రిజిస్ట్రేషన్ చాప్టర్కి వెళ్ళిపో. గూడ్స్కి సర్వీసెస్కి మ్యాక్సిమం ఎంత ఉంది? 20 lakhs. అదే గూడ్స్ అయితే మ్యాక్సిమం 40 lakhs ఒకటి ఉంది. 40 lakhs అన్నది ఏంటి? అదర్స్. అది కూడా ఓన్లీ గూడ్స్ ప్రొవైడ్ చేస్తాయి. ఆల్కి 40 lakhs. అయితే ఇది ఏం చెప్తున్నాడు? కేరళ హిస్ బిజినెస్ ఇన్ ద మంత్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే కమెన్స్ హిస్ బిజినెస్. ఏ బిజినెస్ తెలియదు. క్వార్టర్స్, సప్లైస్, మ్యానుఫ్యాక్చరర్. నేను ఏమనుకుంటున్నా అంటే 20 lakhs అనేది ఏంటి ఇక్కడ పాయింట్? 20 lakhs అనేది రిజిస్ట్రేషన్ 20 lakhs కన్నా తక్కువ ఉంటే అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. సో అక్కడ రిజిస్ట్రేషన్ అక్కర్లేదు కాబట్టి 20 lakhs తీసుకోలేదు. నెక్స్ట్ క్వార్టర్లో ఏముంది? 100 lakhs మీద ట్యాక్స్ కట్టాలి. ఎంత? 1%, 0.5% CGST, SGST. సో అలాగా ఇది ఓకే. నెక్స్ట్ ఏంటి? ఇన్ ఈచ్ ఆఫ్ ద క్వార్టర్స్ ఎగ్జామ్ట్ సప్లై మేడ్ బై హిమ్ వాజ్ 25% ఆఫ్ ద టోటల్ టర్న్ ఓవర్. అంటే ఎంత? 25% అంటే తీసాను 75 lakhs టర్న్ ఓవర్. ఈ 75 lakhs మీద మాత్రమే మనం ఏం చేయాలి? ట్రేడర్ అయితే ఈ 75 lakhs మీద పే చేస్తాం. ట్యాక్సిబుల్ టర్న్ ఓవర్ మీద పే చేస్తాం. సో 75 lakhs ఇంటూ ఎంత? 75 lakhs ఇంటూ 1%, 75,000 డివైడ్ బై 2, 37,500, 37,500. ఇక్కడ ఇది ఇంపార్టెంట్. ట్యాక్సిబుల్ టర్న్ ఓవర్ రిజిస్ట్రేషన్ రాకముందు నీకున్న టర్న్ ఓవర్ కింద కన్సిడర్ చేయరు. టర్న్ ఓవర్ ప్రయర్ టు గెట్టింగ్ రిజిస్ట్రేషన్ విల్ నాట్ బి కన్సిడర్ ఫర్ డిటర్మైనింగ్ ద టర్న్ ఓవర్ ఇన్ ఏ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ. అందుకనే 20 lakhs కన్నా తక్కువ ఉంటే రిజిస్ట్రేషన్ అక్కర్లేదు కాబట్టి 20 lakhs కాబట్టి ఆ 20 lakhs మినిస్తే మిగిలిన దాని మీద చేసాడు. సో ఇది కూడా అయిపోయాయి. ఇంకో క్వశ్చన్ ఉంది చూడు. ఎక్కడ? క్వశ్చన్ నెంబర్ 3. రాజ్బీర్ ఏ రిజిస్టర్డ్ పర్సన్ అట్ ఢిల్లీ ఈజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ సెల్లింగ్ గూడ్స్ అమ్ముతాడట రిలేటింగ్ టు ఇంటీరియర్ డెకరేషన్ అండర్ ద ఫర్మ్ నేమ్. ఓకే. హీ హ్యాస్ ఆప్టెడ్ కాంపోజిట్ స్కీమ్. ఓకే. హిస్ టర్న్ ఓవర్ అనేది ఎంత ఇచ్చాడు? 80 lakhs. ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు అచీవ్ 130 lakhs ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 22-23. డిస్కస్ వెదర్ ద మిస్టర్ రాజ్బీర్ కెన్ స్టిల్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఆఫ్ కాంపోజిషన్ స్కీమ్. ఈజ్ టర్న్ ఓవర్ ఫర్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఎంత? 80 lakhs. గూడ్స్, బిజినెస్, రిటైల్, డెకరేషన్. His son Karan wants to start business providing service relating to interior decoration after completing a post-graduation interior. Son's decoration under the same firm, Rajbir, with effect from 1st April furniture. Okay. ఇప్పుడు ఏమడుగుతున్నాడు? హీ వాంట్స్ టు ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఆఫ్ కాంపోజిషన్ స్కీమ్. అడ్వైజ్ విత్ రాజ్బీర్ అండ్ హీ సన్స్ కరణ్. ఇక్కడ పాయింట్ ఏంటి? పాయింట్ ఏం లేదురా. ఇప్పుడు వీడు గూడ్స్ అమ్ముతున్నాడట. గూడ్స్ అమ్మేవాడికి ఎంత అంటే ట్రేడర్కి 1.5 lakhs వరకు ఉంది. అయితే వాళ్ళు కరెంట్ అనేది 80 lakhs ఉంది. కమింగ్లో 130 lakhs అది వరకు అమ్మవచ్చు అని డౌట్ అనుకుంటున్నారు. అంటే ఏంటి? 80 + 130 ఆర్ 130? 130 అయితే ఏంటి? వీడు ఎలిజిబులే అంతే కదా. 1.5 lakhs వరకు ఉంది. సో వాడు ఎలిజిబులే. ఆడు ఒకవేళ ఇంటీరియర్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయాలి అనుకుంటే అప్పుడు సీన్ వేరేగా ఉంటుంది. ఆ ప్రొవైడ్ చేద్దాం అనుకున్న సర్వీసెస్కి వేరేలా ఉంటుంది. ఓకే, 1 second. ఎక్కడ? 6th question ఆన్సర్, 3rd question ఆన్సర్. సో ఇది నేనేమంటానంటే వాడు 130 lakhs అనేది అనుకుంటే టోటల్ ఫ్యూచర్లో 130 lakhs అయితే వాడు ఎలిజిబులే. 80 + 130 అయితే ఇన్ఎలిజిబుల్ అవుతాడు. ఓకే. ఇంకోటి ఏంటి? నెక్స్ట్ పాయింట్, ఆడి ఇంటీరియర్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేద్దాం అనుకో. ఇప్పుడు దాకా ట్రేడర్ ప్లస్ ఇంకో సర్వీస్ అంటే 10(2)A ప్రకారం ఎంత తీసుకోలేడు? 10(2)A ప్రకారం ఎంత తీసుకుంటాడు? 10(2)A ప్రకారం 5%, 10% ఆఫ్ ద టోటల్ టర్న్ ఓవర్ 5 lakhs, విచ్ ఈజ్ హయ్యర్. ఇప్పుడు ఆన్సర్ చూడు.
However, a person who opts for compensation scheme is permitted to supply service restaurant not exceeding 10% of the turnover. ఓకే, ఎందుకంటే రాజ్బీ డెకరేషన్స్ అనేవాడు డస్ నాట్ ఎక్సీడ్ 1.5 crores కాబట్టి he is eligible for compensation scheme. If Karan wishes to start business, the sole proprietorship needs to be converted into partnership firm. Further, new GST registration under ఇది sole proprietorship అని పేరు మీద ఉందా? రాజ్బీర్ అండ్ సన్స్, రాజ్బీర్ సన్ సెల్లింగ్ గూడ్స్ సన్స్. ఓకే, అది అన్రిలేటెడ్. ఇన్ సచ్ కేస్ ద ఫర్మ్ కెన్ ప్రొవైడ్ సర్వీసెస్ రిలేటింగ్ టు ఇంటీరియర్ డెకరేషన్ అప్ టు 5 lakhs of the total turnover or 10% of the total turnover of 5 lakhs whichever is higher to continue enjoying the benefit of. ఏం చెప్పలేదు, ప్రొవిజన్ రాయించడం అంతే. సో ఇది కూడా డన్ అండ్ డస్టెడ్. ఇంకేమైనా క్వశ్చన్లు తీసావా? వరుణ్ అయిపోయింది. అర్పణ్. ఓకే, దట్స్ ఇట్, థ్యాంక్స్. సో ఇక్కడ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, నీ ఇప్పటిదాకా ఏదైతే చెప్పానో సమ్మర్ సాల్వ్ చేయడానికి అది కంటెంట్ చాలు. కానీ ఇప్పుడు ఏంటి, ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఎంటైర్ సబ్జెక్ట్ని కవర్ చేద్దాం. ఏం లేదు, ఇంకా 2 ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి, క్లియర్ చేసుకుంటే అయిపోద్ది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపోజిషన్ స్కీమ్ అనేవాడు ఏం చేయాలి, బయట బోర్డు పెట్టుకోవాలి, నేను కాంపోజిట్ సప్లయర్ నేను. ఓకే, 1 second చూడు, ఇందులోనే చదువుతాను డైరెక్ట్. ఎక్కడ దాకా తీసుకొచ్చాను, ఎక్కడ దాకా వచ్చింది కదా. నెక్స్ట్ అదర్ ప్రొసీజరల్ ప్రొవిజన్స్ ఏంటి, ఆల్రెడీ రిజిస్టర్డ్ అయితే అప్లై ఇన్ CMP 02 బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్. నువ్వు ఆల్రెడీ GST రిజిస్ట్రేషన్ కింద యాక్ట్ అయితే నువ్వు ఇప్పుడు ఎంట్రీ ఇవ్వాలి కాంపోజిషన్ స్కీమ్కి, అది CMP 02 వాడు. ఆల్రెడీ రిజిస్టర్ కాకపోతే నువ్వేం వాడతావు, GST రిజిస్ట్రేషన్ 01 అండ్ సెలెక్ట్ కాంపోజిట్ స్కీమ్, అప్పుడు కాంపోజిట్ స్కీమ్. ఆల్రెడీ నువ్వు రిజిస్టర్ అయితే 02 వాడతావు. ఒకవేళ కాదు ఇదే నేను ఫస్ట్ కొత్తని అనుకుంటే GST రిజిస్ట్రేషన్ 01 తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా కాంపోజిట్ స్కీమ్కి అయితే నువ్వు బయట ఏం పెట్టాలి, నేను కాంపోజిషన్ ట్యాక్సిబుల్ పర్సన్ అని ఎవ్రీ సైన్ బోర్డ్ మీద బిజినెస్ ప్లేస్, ఎడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ అన్ని చోట్ల నువ్వు కాంపోజిట్ ట్యాక్సిబుల్ పర్సన్ని పేరెట్టుకుని తిరగాలి. నువ్వు క్వార్టర్లీ రిటర్న్స్ అనేది ఎప్పుడు ఫైల్ చేయాలి, క్వార్టర్లీ రిటర్న్స్ అనేవి ఎప్పుడు ఫైల్ చేయాలి. ఓకే, ఫైల్ క్వార్టర్లీ రిటర్న్ అలాంగ్ విత్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఇన్ CMP 08 by 18th of the month of every quarter నెక్స్ట్ ఇది by 18th of the month following every quarter. అంటే క్వార్టర్ అయిన ఏప్రిల్, మే, జూన్ తర్వాత జూలై 18th కల్లా నువ్వు నీ రిటర్న్ ఫైల్ చేసేసుకోవాలి. ఏది క్వార్టర్లీ రిటర్న్స్ అనేవి ఫైల్ చేసుకోవాలి. ఇందులో CMP 08లో విత్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అనేది CMP 08. GST under composition scheme is also payable along with CMP 08. అంటే నువ్వు క్వార్టర్లీ రిటర్న్ CMP 08తో పాటు ట్యాక్స్ కూడా పే చేయవచ్చు 18th of the next month అని. GST payable on value as per bill of supply during the current quarter advances received. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నార్మల్ GST అనేది అడ్వాన్సెస్ మీద పే చేయడం, ఎప్పుడైతే కంప్లీట్ ట్రాన్సాక్షన్ జరుగుతుందో అప్పుడే అప్పుడే పే చేయాలి. కానీ కాంపోజిషన్ స్కీమ్లో ఈవెన్ ఆన్ ద అడ్వాన్సెస్ ఆల్సో యూ షుడ్ పే ట్యాక్స్. అదే చెప్తున్నాను, GST పేబుల్ ఆన్ ద బిల్ ఆఫ్ సప్లై డ్యూరింగ్ ద కరెంట్ క్వార్టర్ ప్లస్ అడ్వాన్సెస్ రిసీవ్ డ్యూరింగ్ ద కరెంట్ క్వార్టర్ పర్టైనింగ్ టు నెక్స్ట్ క్వార్టర్ సంబంధించి అడ్వాన్స్ పేమెంట్స్ ఇప్పుడు ఇచ్చేసారనుకో, అది కూడా యాడ్ చేయి. అలాగే లాస్ట్ మంత్ ఈ ఇయర్కి సంబంధించిన అడ్వాన్స్ పేమెంట్స్ ఇస్తారు కదా, అది మైనస్ చేసేయాలి. అడ్వాన్సెస్ డ్యూరింగ్ ద కరెంట్ క్వార్టర్ అండ్ అడ్వాన్సెస్ రిసీవ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ క్వార్టర్ పర్టైనింగ్ టు ద కరెంట్ క్వార్టర్, ఇది కూడా మైనస్ చేసేస్తావు. ఓకే, ఫైల్ యాన్యువల్ రిటర్న్ ఇన్ GSTR 4. ఈ యాన్యువల్ రిటర్న్ అనేది ఇందులో ఫైల్ చేయాలి GSTR 4 by 30th April ఆఫ్ సక్సీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్. అంటే ఏంటి, ఇయర్ అయిపోయినా యాన్యువల్ రిటర్న్ గురించి మాట్లాడుతున్నాడు. ఇందాక ఏ రిటర్న్ గురించి మాట్లాడాడు, క్వార్టర్లీ రిటర్న్. క్వార్టర్ అయిపోయినా 18th of the నెక్స్ట్ మంత్కి ఫైల్ చేసేయాలి. అదే ఇయర్ అయినా నెక్స్ట్ 30th కల్లా ఏం ఫైల్ చేసేయాలి, by 30th April ఆఫ్ సక్సీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్.
యాన్యువల్ రిటర్న్ అనేది 30th ఏప్రిల్ ఆఫ్ సక్సీడింగ్ ఫైనాన్షియల్ ఇయరా, అంతే కదా. 31st మార్చ్తో అయిపోయింది ఒక ఇయర్. ఆ తర్వాత నెక్స్ట్ మంత్ 30th కల్లా ఫైల్ చేసేయాలి. ఓకే, ఇందులో ఏం నేర్చుకున్నావు నువ్వు మామూలుగా? అసలు ఎంట్రీ అనేది నార్మల్ ఎగ్జిస్టింగ్ రిజిస్ట్రేషన్ నుంచి కొత్త దానికైతే కాంపోజిషన్కి అయితే సిఎంపి 08. అదే కొత్త ఉంది సార్, నేను కాంపోజిషన్ స్కీమే రిజిస్ట్రేషన్ కావాలి సార్ అంటావా, జిఎస్టీ రిజిస్ట్రేషన్ 01. నువ్వు ఆల్రెడీ ఈ క్వార్టర్లీ రిటర్న్ ఫైల్ చేస్తున్నప్పుడు నువ్వు ఏ ఫైల్ ఇవ్వాలి, సిఎంపి 08 అనేది ఫైల్ చేసుకోవాలి. అదే యాన్యువల్ రిటర్న్ చేసుకున్నప్పుడు జిఎస్టీఆర్ 4. ఓకే, ఇవి నువ్వు ఆల్రెడీ చదివేసావు. ఇది చూడు, ఈ ప్రొసీజర్ ఏముండదు, ఇది ప్రొసీజర్. వ్యాలిడిటీ ఆఫ్ కంపోజిషన్ లెవీ, కండిషన్ సాటిస్ఫై అయితే నువ్వు ఆప్షన్ రిమైన్ వ్యాలిడ్. కాంపోజిషన్ స్కీమ్లో నువ్వు దూరిపోయావు, నువ్వు అన్ని కండిషన్ ఫుల్ఫిల్ చేస్తే నువ్వు ఉన్నది కరెక్టే. నాట్ ఫుల్ఫిల్ అయితే ఏం చేయి, పే ట్యాక్స్ యాజ్ నార్మల్ ట్యాక్స్ పేయర్, ఇష్యూ ట్యాక్స్ ఇన్వాయిస్ ఫర్ ట్యాక్సిబుల్ సప్లై విత్ ఇన్ 7 days ఆఫ్ ద ఫైల్ ఫామ్ జిఎస్టీ 04 యాజ్ అన్ ఇంటిమేషన్. ఏం చెప్తున్నాడు, నువ్వు కండిషన్స్ అన్నీ సాటిస్ఫై చేయలేదనుకో, నువ్వేం చేయాలి, రివర్స్ ఏంది, నువ్వు నార్మల్ ట్యాక్స్ పేయర్ కింద ట్యాక్స్ పే చేయాలి గవర్నమెంట్కి. ఆ తర్వాత నువ్వు ట్యాక్స్ ఇన్వాయిసెస్ ఇష్యూ చేయాలి నీ కస్టమర్స్కి. ఏమని, బాబు నేను కాంపోజిషన్ స్కీమ్లో ఉండేవాడిని ముందు, ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయాను, సో మీరు నాకు ఇంకా ఎక్కువ డబ్బులు ఇవ్వాలి, వచ్చి తెచ్చివని చెప్పి ట్యాక్స్ ఇన్వాయిస్ ఇచ్చుకో ఫర్ ట్యాక్సిబుల్ సప్లైస్. ఇది ఏదైతే ఉందో ఇది గవర్నమెంట్కి విత్ ఇన్ 7 days ఆఫ్ ఫైల్ ఫామ్ సిఎంపి 08 యాజ్ 04 యాజ్ అన్ ఇంటిమేషన్. ఇది అయిపోయిన విత్ ఇన్ 4 days అంటే ఏంటి, నువ్వు ఫెయిల్ అయ్యావు కాబట్టి కాంపోజిషన్ తీసేసాం, రిజిస్ట్రేషన్ ఇచ్చేసాం, నార్మల్ ట్యాక్స్ పేయర్ అయిపోయి కాబట్టి ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ 7 daysలో సిఎంపి 04లో నువ్వు ఇన్ఫామ్ చేయాలి. ఎవరికి, గవర్నమెంట్కి. నెక్స్ట్ సెల్ఫ్ విత్డ్రా బిఫోర్ ద డేట్ ఆఫ్ విత్డ్రావల్ ఫైల్ అప్లికేషన్ జిఎస్టీ 04 సిఎంపి 04. అదే విత్డ్రా చేసుకుని అదే క్యాన్సిల్ చేసి సిఎంపి 04 రా, నువ్వు అంతగా నువ్వే కూడా విత్డ్రా చేసుకో. ప్రాపర్ ఆఫీసర్ హ్యాస్ ద రీజన్స్ టు బిలీవ్. ఒకసారి ఏమైందంటే నువ్వు కాంపోజిషన్ స్కీమ్ తీసుకున్నావు కానీ ప్రాపర్ ఆఫీసర్ నీకు కాంపోజిషన్ స్కీమ్ అనేది ఉండకూడదని ఫీల్ అవుతున్నాడు. అప్పుడు ట్యాక్స్ పేయర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ కాంట్రావెండ్ రూల్స్. ఓకే, నువ్వు ఎలిజిబుల్ కాదు, నువ్వు ఏదో ఇల్లీగల్, నువ్వు కాంట్రావెండ్ చేస్తున్నావు. అప్పుడు ఏం చేయాలి, ఇష్యూ ఆఫ్ షో కాజ్ నోటీస్ ఇన్ ఫామ్ సిఎంపి 05. అప్పుడు ఏం చేయాలి, ప్రాపర్ ఆఫీసర్ అని కూడా ఏం చేయాలి, నీకు సిఎంపి 05 అనేది సర్వ్ చేయాలి, నోటీస్ పంపాలి నీకు. ఏమని, బాబు నీ మీద డౌట్ ఉంది, ఒకసారి ఆఫీస్కి వచ్చి అనాలి. అప్పుడు విత్ ఇన్ 15 daysలో ట్యాక్స్ పేయర్ అని కూడా ఏం చేయాలి, రిప్లై ఇవ్వాలి ఇన్ ఫామ్ 06. ఓకే, ఆ తర్వాత ఆ రిప్లై ఇచ్చిన విత్ ఇన్ 30 daysకి వీడేం పంపాలి, ఫైనల్ ఆర్డర్ అనేది పంపాలి. ఫైనల్ ఇష్యూ ఆర్డర్ ఏదైతే నువ్వు మంచుడు బాబు నేను తప్పు అర్థం చేసుకున్నా పంపాలి, లేదంటే ఐఎమ్ రైట్ యువర్ రాంగ్ అని పంపాలి. ఇందులో 07లో యాక్సెప్టింగ్ ద రిప్లై ఆర్డర్ రిప్లై కరెక్ట్గానే ఉంది బాబు, ఓకే అని చెప్పి యాక్సెప్ట్ చేయడం, లేదంటే డెనై ద కాంపోజిషన్ లెవీ, నేను చెప్పింది రైట్ నువ్వు చెప్పింది రాంగ్, కాంపోజిషన్ లెవీ అనేది క్యాన్సిల్ చేశాను. స్టేట్మెంట్ ఆఫ్ ఫామ్ జిఎస్టీ 001 విత్ ఇన్ 30 days ఆఫ్ ఇంటిమేషన్ అప్లికేషన్ ఆర్డర్ ఫర్నిష్ డీటెయిల్స్ ఆఫ్ స్టాక్ ఇన్పుట్స్ కంటెంట్ ఇన్ ద సెమీ ఫర్నిష్డ్ ఆర్డర్స్. ఏంటిది, జిఎస్టీ ఐటీసీ 01. ఇందా చూస్తుంది ఏంటి, జిఎస్టీఆర్ 01 కదా, అది రిజిస్ట్రేషన్ 01 ఇది, అది వేరు ఇది వేరు. ఈ ఇంటిమేట్ చేసిన విత్ ఇన్ 30 days కల్లా నువ్వు అసలు ఇన్పుట్స్ నువ్వు ఐటీసీ ఎంత అవైల్ చేసుకున్న అన్న ఇన్ఫర్మేషన్ పంపించాలి ఇడికి. అంతే, ఈ చాప్టర్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే ఫామ్స్ అనేవి రివైజ్ చేసుకుంటాడు. ఎలాగా, ఇప్పుడు ఎంట్రీ ఇద్దాం అనుకున్నాను రా నేను, ఎందులో ఇవ్వాలి ఎంట్రీ, నువ్వు కంప్లీట్లీ కొత్తోడువా, ఓకే జిఎస్టీ రిజిస్ట్రేషన్ 1. లేదు సార్ నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఉంది, ఇప్పుడు నేను కాంపోజిట్ స్కీమ్లోకి మారాలి అనుకుంటున్నాను అంటే ఏమని చెప్పాడు, జిఎస్టీ 02 వాడుకో, దానికి లింక్ జిఎస్టీ ఐటీసీ 03. ఏం చెప్పాలి, సిఎంపి 02 ఇంటిమేషన్ ఆఫ్ విల్లింగ్నెస్ టు ఆప్ట్ స్కీమ్ బై రిజిస్ట్రేషన్ డ్యూ డేట్ ప్రయర్ టు కమెన్స్మెంట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్లోనే చెప్పాలి. కాంపోజిట్ స్కీమ్ అనేది నీకు నచ్చినప్పుడు మారచ్చా అంటే లేదు, ఇయర్ బిగినింగ్లోనే మారాలి దేనికన్నా. అదే కొత్తోడైతే ఆడు స్టార్టింగ్లోనే కాంపోజిట్ స్కీమ్లో మార్పచ్చు. ఈ డీటెయిల్స్ ఆఫ్ ఇన్పుట్స్ లైయింగ్ ఇన్ ద స్టాక్స్ ఇన్పుట్స్ ఇన్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ టు బి ఫైల్డ్ బై ఎ పర్సన్ టు ఫార్మ్ జిఎస్టీ ఫర్ రివర్సల్ ఆఫ్ ఐటీసీ.
ఏంటి నేను ఇప్పటిదాకా ఎవరిని రిజిస్టర్డ్ పర్సన్ నార్మల్గా, ఇప్పుడు దాన్ని నేను కాంపోజిట్ స్కీమ్లోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. అప్పుడు ఏం చేయాలి, నా క్లోజింగ్ స్టాక్ ఏదైతే ఉందో దాని మీద ఐటీసీకి నేను ట్యాక్స్ పే చేయాలి. అదే చెప్తాడు. రివర్సల్ ఆఫ్ ఐటీసీ అనేది ఇన్పుట్ ట్యాక్స్ క్లెయిమ్ అనేది నేను రివర్స్ చేసి వచ్చేయాలి. అది ఎప్పుడు లోపల చేయాలి, వితిన్ 60 days ఫ్రమ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద రెలవెంట్ ఫైనాన్షియల్ ఇయర్. వితిన్ 60 daysలో నేను చేసేయాలి. ఓకే. అలాగే దానికి ఆపోజిట్ ఏంటి, ఇంటిమేషన్ ఆఫ్ విత్డ్రావల్ ఫ్రమ్ ద స్కీమ్. నేను ఇప్పటిదాకా కాంపోజిట్ స్కీమ్లో ఉన్నాను, నేను కాంపోజిట్ స్కీమ్లో నుంచి విత్డ్రా అయిపోదాం అనుకుంటున్నా. కాంపోజిట్ స్కీమ్లో నుంచి విత్డ్రా అయిపోదాం అనుకుంటే నీ దగ్గర క్లోజింగ్ స్టాక్ ఏదైతే ఉందో నువ్వు పే చేయలేదు కదా కాంపోజిట్ స్కీమ్ అని. సో ఇప్పుడు నార్మల్ రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఓహోహో, కాంపోజిట్ స్కీమ్లో నీకు అసలు ఐటీసీ అనేదే ఉండదు. ఓకే, అప్పుడేంటి, క్లోజింగ్ స్టాక్ మీద ఎంతైతే ఉంటుందో దానికి ఎంతైతే ఐటీసీ వస్తుందో ఆ ఐటీసీ నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు. అదే చెప్తాడు. ఇంటిమేషన్ ఆఫ్ విత్డ్రావల్ ఫ్రమ్ కాంపోజిట్ స్కీమ్ అయితే వితిన్ 7 days ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఈవెంట్ CMP 04 అనేది పంపాలి. అదే డీటెయిల్స్ ఆఫ్ ఇన్పుట్స్ లైయింగ్ ఇన్ ద స్టాక్స్ ఇప్పుడు ఆన్ అకౌంట్ ఆఫ్ కన్వర్షన్ ఫ్రమ్ కాంపోజిట్స్ టు నార్మల్ స్కీమ్ వితిన్ 30 days ఆఫ్ ద డేట్ ఆఫ్ కన్వర్షన్. అదే మనం కట్టాలి అంటే 60 days మన దగ్గర వసూలు చేసుకుంటే కాంపోజిట్ స్కీమ్. ఎందుకంటే నువ్వు ఎన్ని రోజులు రిజిస్ట్రేషన్లో ఉన్నావు నార్మల్, అప్పుడు ఐటీసీ తీసుకున్నావు కదా, అది ఇప్పుడు రివర్స్ చేయాలి కదా, అందుకని నీకు ఎక్కువ టైం ఇచ్చాడు. ఇప్పుడు ఏంటి, మనం కాంపోజిట్ నుంచి నార్మల్గా అవుతున్నాం కాబట్టి మనకు వస్తుంది కదా బెనిఫిట్, ఇప్పుడు మనకు 30 days ఇచ్చే టైం. నెక్స్ట్ ఇది GST CMP 05 ఇచ్చాడు. షో కాజ్ నోటీస్ ఆన్ కాంట్రవెన్షన్ ఆఫ్ రూల్స్ యాక్ట్. ఏమైనా కాంట్రవెన్స్ చేస్తే నోటీసు 05లో ఇస్తారు ఆన్ ద కాంట్రవెన్షన్ ఆఫ్ ద యాక్ట్. అదే 06లో ఏం చెప్తాను, రిప్లై ఇవ్వాలి. రిప్లై టు షో కాజ్ వితిన్ 15 days ఆఫ్ ద రిసీట్ ఆఫ్ ద నోటీసు. ఆ తర్వాత GST CMP 07 అనేది ఇష్యూ ఆఫ్ ఆర్డర్. ఇది ఫైనల్ ఆర్డర్ అనేది వితిన్ 30 days ఆఫ్ రిసీట్ ఆఫ్ రిప్లై. ఏమీ లేదు, ఆ పైన చెప్పిన ఇది ఏదైతే చెప్పానో ఏ లింక్ చేశాడు. GST CMP 08 ఏం చెప్తుంది, రిటర్న్ టు బి ఫైల్డ్ బై ఏ పర్సన్ ఆప్టింగ్ ఫర్ కాంపోజిట్ స్కీమ్ అయితే 08లో రిటర్న్ ఫైల్ చేయాలి వితిన్ 18 days ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద క్వార్టర్. అది కూడా చెప్పాగా CMP 08 అది. ఇదిగో CMP 08 రిటర్న్ అనేది 18th. అవన్నీ సమ్మరీ కింద ఇక్కడ ఇచ్చాడు. నెక్స్ట్ ఏముంది ఇంకా, డినైల్ ఆఫ్ కాంపోజిషన్ స్కీమ్ ఆన్ అకౌంట్ ఆఫ్ నాన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ కండిషన్ స్పెసిఫైడ్ ఇన్ దేర్ ప్రాస్పెక్ట్ ఆర్ రెట్రోస్పెక్టివ్. అంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు కండిషన్స్ ఫుల్ఫిల్ చేయలేదురా, ఇప్పుడు నీకు కాంపోజిషన్ స్కీమ్ అనేది ఇంప్లై చేద్దాం అనుకుంటున్నా, నార్మల్ స్కీమ్ ఇంప్లై చేద్దాం అనుకున్నా, అది ప్రాస్పెక్టివ్ చేస్తాను రెట్రోస్పెక్టివ్ చేస్తాను అంటే కేస్ టు కేస్ ఆ రెండింటిగా చేయొచ్చడానికి అవకాశం ఉంది. It depends upon the case. In case of denial of option to pay tax under composition scheme, the effective date of such a denial shall be the form of a date, including any retrospective date, but may be determined by the tax authorities. However, the such effective date shall not be prior date of contravention of the provisions of the act. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు డేట్ ఎంత, 5th August, ఓకే 2024. ఇక్కడ నేను కాంట్రావీన్ చేశాను అనుకో యాక్షన్కి, నాకు ఎప్పుడు తెలిసింది అడిగి, సారీ ఇక్కడ కాదు, 1st Julyలో నేను కాంట్రావీన్ చేశా, ఇక్కడ కనిపెట్టుకున్నాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇక్కడ నుంచి ప్రాస్పెక్టివ్గా ఏం చేయాలో రెట్రాస్పెక్టివ్ అని చెప్పచ్చు, అలాగే రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ కూడా ఇవ్వచ్చు. కానీ అప్పుడు కాంట్రావెన్షన్ అయిన డేట్ వరకు మాత్రమే ఇవ్వగలం, అంతకు మించి బియాండ్ ఈ పాయింట్కి వెళ్ళాం మనం. అదే చెప్తున్నాడు ఇది. It is advisable to opt for 10(2)(a) if a registered person whose aggregate turnover of the preceding financial year does not exceed 50 lakhs అయితే, who is likely to engage in supply of services other than restaurant అయితే ఇది, who is engaged in supply of services other than along with the supply of goods or restaurant service excluding 5 lakhs. ఏమీ లేదు, అది ఎవరికన్నా అయితే సర్వీస్లో ఉన్న వాళ్ళకి 50 lakhs, అది పెద్ద ఇంపార్టెంటే కాదు. విత్ దిస్ GST is completed GST కాంపోజిషన్ స్కీమ్. నైట్ నుంచి నిద్రలేదు. సర్లే, బాయ్.